మనిషి జీవితంలో సంతోషాన్ని వెతుక్కుంటాడు. ఆ సంతోషం ఎక్కడుంటుంది? ఆ మనిషి జీవితంలో కష్టాలను వెతుక్కోడు, సంతోషాలను వెతుక్కుంటాడు. అలాంటి సంతోషం ఎక్కడుంటుంది? అది ఎస్ఎస్సి బ్యాచ్లో ఉంటుంది. ఎస్ఎస్సి బ్యాచ్ని కలిసినప్పుడు ఆ సంతోషం వేరు. అందరం పిల్లలమైపోతాం. మళ్ళీ కలిసిన బ్యాచ్ ఒక బంధం. ఎవరికి లైఫ్ పెద్దదైంది, ఎవరికి కెరియర్ బిజీ అయింది, ఎవరికి కుటుంబ బాధ్యతలు పెరిగాయి. మనం ఎస్ఎస్సి బెంచ్ మీద కూర్చొని చేసిన ఫ్రెండ్షిప్, ప్రతి ఒక్కరూ పనుల మధ్య టైం అడ్జస్ట్ చేసుకొని ఒకే ఒక్క కారణం కోసం వచ్చాం. మన బ్యాచ్, మన బంధం. సోమశేఖర్ అమెరికా నుండి వచ్చాడు, విజయాలు సంపాదించాడు, సౌకర్యాలు సంపాదించాడు. కానీ మర్చిపోలేదేమో పక్క బెంచ్లో నవ్విన మన ఫేసెస్ని. ఎవరికి లైఫ్ ఎంత పెద్దదైనా సరే మన ఎస్ఎస్సి బంధం ఎప్పుడూ ఒక పేజ్, ఒక క్లాస్ రూమ్, జీవితాంతం ఒకే బెంచ్. 30 సంవత్సరాలు కావస్తున్నా మన మధ్య ఉన్న బంధం మాత్రం తగ్గలేదు. ఎస్ఎస్సి బెంచ్ నుండి మొదలైన ఈ జర్నీ ఈరోజు అమెరికా నుండి మన దగ్గరికి తిరిగి వచ్చింది. అదే స్కూల్ మచ్చలు, అదే నవ్వులు, అదే జ్ఞాపకాలు. మనం ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళినా మనకు మన స్కూలు, మన రూట్స్, మన టిఫిన్ బాక్సులు, ఇవి మన లైఫ్లో డెలీట్ అవ్వని ఫైల్స్. ఒక్క విషయం మాత్రం కన్ఫర్మ్, ఎవరికి గడ్డం తెల్లగైనా, ఎవరికి జుట్టు తగ్గినా మన గ్యాంగ్ యాటిట్యూడ్ మాత్రం అలానే ఉంది. చిన్నప్పుడు మనం కలిసి ఫ్యూచర్ గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఈరోజు మనం ఫ్యూచర్లో ఒకరినొకరు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇవాళ మన అందరం ఒకే చోట కనిపిస్తున్నాం. మన నవ్వుల సౌండ్ మాత్రం అదే పాత ఎస్ఎస్సి రోజులు. పుస్తకాల వాసన, క్లాస్ రూమ్ కిటికీ వెలుతురు, లంచ్ బెల్ కోసం ఎదురు చూసిన క్షణాలు, పీరియడ్ మారినప్పుడు వచ్చిన సంతోషం, అవి ఎన్ని సంవత్సరాలైనా మనలోనే ఇంకా బతికే ఉన్నాయి. అమెరికా నుంచి వచ్చాడు, డాలర్ తీసుకురాలేదేమో కానీ మనసు మాత్రం మనకే వదిలాడు. ఏ ఒక్కరికి అవసరం వచ్చినా నేను ఉన్నాను అన్నాడు. నాకు తెలిసిన ఎస్ఎస్సి ఫ్యామిలీ ఎప్పటికీ ఏ ఒక్కరిని ఒంటరిగా వదిలిపెట్టదు. మన ఎస్ఎస్సి బ్యాచ్ వదలనీయని జ్ఞాపకాలు, విడదీయలేని బంధాలు. ఎస్ఎస్సి బ్యాచ్ మన జీవితంలో కేవలం ఒక తరగతి గది కాదు, మన నిజమైన వ్యక్తిత్వం మొదలైన స్థలం. అక్కడే మనం మొదటి కలలు కనడాన్ని నేర్చుకున్నాం, మొదట పరాజయాలు ఎదుర్కోవడం నేర్చుకున్నాం, మొదటి విజయాలు సెలబ్రేట్ చేసుకున్నాం. అక్కడే మనం పుస్తకాలు చదివిన ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం. టీచర్స్ మార్క్స్ ఇచ్చారు, కానీ మన మధ్య బంధం మాత్రం ఎలాంటి మార్క్స్ లేకుండానే పర్ఫెక్ట్ అయ్యింది. ఎవరికి లైఫ్ మారినా, ఎంత పెద్దవాళ్ళైనా వాట్సాప్ గ్రూప్ వచ్చేదాకా మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. మొదట హోంవర్క్ చేసి ఇచ్చేవాళ్ళం, ఈరోజు ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చే స్థాయికి వచ్చాం. నవ్వులు, పాటలు, స్కూల్ ట్రిప్ స్టైల్లో సిగ్గుపడని సెల్ఫీలు, మనసు కనెక్ట్ అయిన ఫోటోలు. మన ఎస్ఎస్సి బ్యాచ్ మాత్రం ఎప్పటికీ కొనసాగుతుంది. కాకి కలర్ ప్యాంట్ లాగి వైట్ షర్ట్ బాయ్స్, వీళ్ళేమో బ్లూ స్కర్ట్ వైట్. కొంతమంది బెల్ కొడతారని అమ్మర్ పట్టించి రన్నింగ్ చేసుకుంటూ వచ్చారు. ఈవెంట్లో వాళ్ళు అమ్మర్ పెట్ట వాళ్ళ ముందు వచ్చే స్కూల్. మేము గౌరవ లేటుగా వచ్చేటప్పుడు అది మాట కాదు, మానవత్వానికి అతను ఇచ్చిన హామీ. నేడు ఒక గెట్ టుగెదర్. ఈరోజు మనమంతా ఒకరి కోసం ఒకరం ఉన్నామనే గుర్తు. మనం సక్సెస్ఫుల్ అవ్వాలి, అవకాశాలు పెంచుకోవాలి, కుటుంబాలు పెద్దదవ్వాలి. మనం ఎస్ఎస్సి చదివింది పుస్తకాల కోసం కాదు, జీవితంలో ఎలా బంధాలు కాపాడుకోవాలో నేర్పించడానికి. దూరం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు, కాలాన్ని దాటుకుని తిరిగి వచ్చే వాళ్ళు కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఇది ఎస్ఎస్సి ఫ్రెండ్స్ కాదు బ్రో, లైఫ్ టైం ఫ్రెండ్స్, లైఫ్ టైం బంధం.